ఆయన ప్రతిదీ మన నుంచి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి అంతే. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు, నిన్నెవరు ప్రేరేపించినా కావచ్చు. ప్రభువా మరి ఆళ్ళు ఇలా చేయడం వల్ల అలా అయిపోయింది ప్రభువా అంటే, దేవుడు అది పక్కన పెట్టయ్యా నువ్వెందుకు చేసావు అంటారు. అది పక్కన పెట్టయ్యా, అతనేదో నిన్ను సినిమాకి తీసుకెళ్ళాడు, బట్ నీకు బుద్ధి ఉండాలిగా, అది పక్కన పెట్టు. నీకు బుద్ధి ఉండాలిగా, నువ్వెందుకు వెళ్ళావు? సరే వాళ్ళు ఏదో ఇచ్చారు, నువ్వు తినేసావు, అసలు నీకు బుద్ధి ఉండాలిగా, నువ్వెందుకు తిన్నావు? దేవుడు ఫస్ట్ అడిగేది ఏంటంటే నువ్వెందుకు చేసావు, నువ్వెందుకు మాట్లాడావు, నువ్వెందుకు అలా చేసావు అని అడుగుతారండి. అలాంటిది ఏదైనా చిన్న మాటలో తేడా వస్తేనే దేవుడికి ఇష్టం ఉండదు కదా. అటువంటిది ఆయన సేవ చేసేటువంటి సేవకుల మీద కనుక మనం అన్యాయంగా మాట్లాడితే, సేవకులనే కాదు ప్రియులారా, సేవకులనే కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతుకుతున్నటువంటి వారిని ఒక మాట అంటే దేవుడు సహిస్తారా అంటే ఆయన సహించరని.